హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవ్వబోతున్న ఫస్ట్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. సో ఫైనల్ గా జూన్ 12న రిలీజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. మరి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని గురించి క్లారిటీ అయితే లేదు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ఓజీ. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేశారు. అలాగే ఈ సినిమా ఈ ఇయర్ సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వబోతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరి అది కూడా రిలీజ్ అవుతుందా లేకపోతే ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ అయితే స్టార్ట్ అయిందంట. ఈ సినిమా షూటింగ్ కూడా 45 డేస్ లోనే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట హరీష్ శంకర్ గారు. అయితే ఈ సినిమా కూడా త్వరగా కంప్లీట్ అయితే ఈ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హరీష్ శంకర్ గారు అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని 2 months లో కంప్లీట్ చేసి ఇయర్ ఎండింగ్ అంటే నవంబర్ డిసెంబర్ లో రిలీజ్ అయితే చేయగలరు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఇయర్ లో 2 సినిమాలని రిలీజ్ చేసి చాలా ఇయర్స్ అయితే అవుతుంది. మరి ఆయన కెరియర్ మొత్తం చూసుకుంటే ఒకే ఇయర్ లో 3 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఇప్పటి వరకు అయితే జరగలేదు. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఇయరే 3 సినిమాలు కూడా రిలీజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. సో ఫైనల్ గా సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడు మొదలవుతుంది అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చాలా ఎగ్జైటింగ్ అయితే మారింది. మరి పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా రిలీజ్ గురించి త్వరలోనే ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.